ద్వాపరయుగం చివరి దశ. భూమిమీద అహంకారం, ద్వేషం, హింస మళ్లీ పెరిగిపోతున్నాయి. ఆ దుష్టశక్తుల మూలంగా నిలిచినవాడు అఘాసురుడు కాదు, కంసుడు కాదు. అతనికంటే ప్రమాదకరమైనది మనిషి మనసులో పుట్టే అహం. ఈ అహాన్ని శరీరంతో కాదు, ఆయుధాలతో కాదు, మనసుతోనే జయించాలి అని శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. ఒక రాత్రి అహంకారంతో నిండిన రాజు విదురాసుడు గాఢ నిద్రలోకి జారాడు. అతని కలలో ఒక విచిత్ర లోకం కనిపించింది. ఆ లోకమంతా యుద్ధాలతో, అరుపులతో, రక్తంతో నిండిపోయింది. అక్కడ అతనే రాజు, కాని అతని చుట్టూ ఎవరూ లేరు. విజయం ఉంది, కాని ఆనందం లేదు. శక్తి ఉంది, కాని శాంతి లేదు. అప్పుడు అక్కడికి ఒక గోవిందుడు వచ్చాడు. చేతిలో ఆయుధం లేదు, కళ్లలో కోపం లేదు, ముఖంలో చిరునవ్వు మాత్రమే. ఇది నీ ప్రపంచం అన్నాడు కృష్ణుడు. నువ్వు నిర్మించుకున్న లోకం. విదురాసుడు కేకలు వేశాడు. ఇది కల, నన్ను బయటకు పంపు. కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, కల కాదు రాజా, నువ్వు మేలుకొని ఉన్నప్పుడు బ్రతికేది ఇదే. కలలో మాత్రం నిజం కనిపిస్తోంది. ఆ క్షణంలో రాజు గుండె కరిగిపోయింది. అహం చీలిపోయింది, అంధకారం కరిగింది. అప్పుడే అతను నిద్రలేచాడు. ఉదయం రాజసభలో అతను తన కిరీటాన్ని కింద పెట్టాడు. యుద్ధాన్ని ఆపాడు. ప్రజల ముందు తలవంచాడు. కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు. కాని ఒక విషయం స్పష్టమైంది. కృష్ణుడు దుష్టత్వాన్ని చంపలేదు, దాన్ని ఒక కలలో బంధించాడు. మనిషిని మేల్కొలిపాడు. మీకు ఇలాంటి కథలు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.